గోవులు గోవత్సములన్న కృష్ణుడికి ప్రాణం. ఎందుకని ఒకరోజు ఆవుల మంద తొలుకుని పోవడానికి ప్రయాణమవుతుంటే అమ్మ అన్నీ పెట్టింది, యశోదమ్మ. కావాల్సినటువంటి భోజనాదులన్నీ పెట్టింది, పానీయం ఇచ్చింది, అన్నీ పెట్టింది. తీసుకున్నాడు. నాయన, నువ్వు అడవికి వెళ్తున్నావు, ఎక్కడంటే అక్కడ తిరుగుతావు, అక్కడ పచ్చిక బయళ్ళల్లో తిరుగుతావు, ముళ్ళకంపల్లో తిరుగుతావు కనుక నిన్ననే మీ నాన్నని అడిగి నేను ఈ పాదరక్షలు నీకోసంగా తయారు చేయించాను, కాబట్టి ఈ పాదరక్షలు కూడా వేసుకోబో నాన్న కన్నయ్య అని అంటే, అమ్మా వద్దే, వద్దు నాకమ్మా. ఎందుకు కన్నయ్య? ఏమీ లేదు, నువ్వు ఆహారం పెడితే తీసుకున్నా, నువ్వు పానీయం ఇస్తే తీసుకున్నా. ఎందుకని? గోవులకి గోవత్సములకు కూడా ఆహారం ఉంది, పానీయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి కడుపు నిండా తింటాయి కనుక నేను కూడా నువ్వు పెట్టిన పలహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కూడా తింటా. కానీ అమ్మా, వాటికి చెప్పులు లేవు కదే, వాటికి పాదరక్షలు లేవు కదా, అందుకని నేను వేసుకోనమ్మా అని. ఏ గోవులకి గోవత్సములకి పాదరక్షలు లేవని తను పాదరక్షలు లేకుండా తిరిగాడో ఆ బృందావనం అంతా కూడాను. అందుకని ఇప్పుడు భక్తులు బృందావనంలో చెప్పులు వేసుకొని పాదరక్షలు వేసుకొని ఎవరు తిరగరు. ఎందుకని? ఇది కన్నయ్య ఏ విధంగా పాదరక్షలు లేకుండా తిరిగాడో మనం కూడా ఆ విధంగా తిరగాలనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇది ఆ పవిత్రతను ఇప్పటికి కూడా మనం కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం.